నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో ప్రతిపాదిత స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంపై పరిసర ప్రాంతాల అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరం లేదని, సాధారణ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ట్రాఫిక్ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల శాశ్వత పరిష్కారం కంటే తాత్కాలిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని సన్ సిటీ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల దాదాపుగా 4000 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. అలాగే అపార్ట్మెంట్లకు వెళ్లే మార్గాలు ఇరుకుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సన్ సిటీ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా, స్థానికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని, స్టీల్ బ్రిడ్జ్ స్థానంలో సాధారణ బ్రిడ్జ్ నిర్మించి రోడ్డు విస్తరణ చేస్తే ఖర్చు కూడా తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ప్రాజెక్టుపై పునఃసమీక్ష చేయాలని, స్థానికుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సన్ సిటీ అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. नहीं, खोदने के टाइम पे वो इंजीनियर बोला, वही इंजीनियर मट्टी डलवा के देता हूँ, पूरा लेवल करवा के देता हूँ. आज वहाँ तो पूरे बेवड़े रहते हैं, रात में कोई लेडीज नहीं जा सकता वहाँ से. पूरा रात में बैठ के पीछे पूरे दारू पीने वाले वहाँ बैठते हैं. वो रास्ता नहीं बना वो लोगों से. ये रास्ता क्यों नहीं बना रहे हो? खाली बात करते हैं साले. जो करने का वो बस कर दोगे, हम करो. कहीं के लिए भाग रहा कहाँ गए पे? है इंजीनियर इधर ठहर. अरे इंजीनियर कहाँ भाग रहे हो? इधर आप. अभी मीडिया आ रहा है, मीडिया के सामने आंसर देना. बाबा आदम के जमाने के मशीन वाले काम ये मशीन तो देखो 8 घंटे में खाली 2 घंटा काम करता है, 4 घंटा रिपेयरिंग होता है ये मशीन का. खाली गवर्नमेंट से 60 करोड़ रुपीस खाली सैंक्शन करने के लिए ये नेता और ये इंजीनियर पूरे खाने के लिए बैठे हैं. 60 करोड़ रुपीस. ये सोचो तो सही, 60 करोड़ रुपीस खाली ये गाड़ी तो देखो. काम को जबरदस्ती बड़ा बनाया. खाली इतने काम के लिए इतना काम खराब कर रहे हैं ये लोग. 45 डेज में 30 दिन खाली लगो पहले तो एक किलोमीटर साले यहाँ से वहाँ नहीं गए वो लोग. बात करो हमसे ओ बात भाई साहब पहले ओ बाबू जी కీర్తి తీస్తూనే ఉండు, కవర్ చేస్తూనే ఉండు. నేను పైప్ లైన్ రెసిడెన్స్ ని. అయితే ఇక్కడ ఒక ఓవర్ బ్రిడ్జ్ లేఅవుట్ ప్రపోజ్ చేశారు ఇంజనీర్ గారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సన్ సిటీకి సర్వీస్ రోడ్ మాకు సరిపోదు అసలు 12-13 ఫీట్. అదే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అసలు వి కాంట్ హ్యాండిల్. అక్కడ బస్సెస్, స్కూల్ బస్సెస్ రావు, ఎమర్జెన్సీ అంబులెన్సెస్ రావు, ఫైర్ బ్రిగేడ్స్ రావు. ఎందుకు ఇంత పెద్ద ఇది ఓవర్ బ్రిడ్జ్ చేయాలి? సింపుల్ గా మొన్నటి వరకు ఇది సుచిత్రాలు కూడా ఇది జస్ట్ బ్రిడ్జ్ కట్టారు. అలాంటిదే ఇక్కడ కట్టేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు? ఆల్రెడీ ఫ్రమ్ పాస్ట్ 2 months మాకు ఈ ఎలివేటెడ్ బ్రిడ్జ్ అవసరం లేదు అసలు. సింపుల్ గా జస్ట్ ఎన్లార్జ్ చేస్తే ఉన్న బ్రిడ్జ్ అయిపోతుంది. లో బడ్జెట్ లో తొందరగా అయిపోతుంది. ఇక్కడ 3 months నుంచి పని జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో మాకు తెలీదు. 3 months నుంచి అందరికి ప్రాబ్లమ్స్. అధికారులు సర్వే కోసం మీరు ఉన్నారా? మా కమిటీ వాళ్ళు ఉన్నారు అందరూ. మీరు ఎందుకు అడ్డుకోలేదు? మాకు అసలు రియాలిటీ తెలియదు. చెప్తే లేదు ఆయన ప్లాన్ వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ వస్తున్నట్టు మాకు తెలియదండి. దీని మీద మేము మాకు చెప్పారు జస్ట్ ఉన్న నాలా పైన చిన్న బంప్ రోడ్ వస్తుంది అంతే, మీకు జస్ట్ రోడ్ వైడనింగ్ చేస్తాము అని చెప్పారు. బట్ ఇప్పుడు చూస్తే అయ్యేది ఒక పెద్ద స్టీల్ బ్రిడ్జ్ 350 meters, అరౌండ్ 6000 people కి ఎఫెక్ట్ అయ్యేలాగా ఇస్తున్నారండి. గతంలో మేము లాస్ట్ 2-3 months ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి జిహెచ్ఎంసీ అధికారులతోని, ఎంపీతోని, ఎమ్మెల్యేతోని రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. చాలా అప్లికేషన్ సబ్మిట్ చేశాము ఇప్పటి వరకు. దానికి మాకు ఏ విధమైన రెస్పాన్స్ రాలేదండి ఇప్పటి వరకు. ఒక ఆన్సర్, ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి అధికారి వస్తారు, చూస్తారు, వింటారు, మేము చెప్తాము, మీరు బాధపడద్దు, అది ఇది అని చెప్తున్నారు. కానీ లీగల్ గా మాకు ఎలాంటి సొల్యూషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. వర్క్ మాత్రం ఆగట్లేదండి. రోజు రోజుకి ప్రోగ్రెస్ అవుతూనే ఉంది. అందరు వస్తున్నారు, చూస్తున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత మేము చేయగలిగేది ఏముంటదండి? ఇన్ని వేల మందికి
ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే మన స్టేట్ ఎలా ఉంటుందండి, మన ప్రోగ్రెస్ ఎలా ఉంటుందండి, మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఈ స్టీల్ బ్రిడ్జ్ శాంక్షన్ అవ్వడం వల్ల మా అపార్ట్మెంట్స్ కి, మా రెసిడెంట్స్ కి వచ్చే సర్వీస్ రోడ్ ఓన్లీ 13 feet ఇస్తున్నారండి. ఆ 13 feet సర్వీస్ రోడ్ లా మాకు కన్స్ట్రక్షన్ వెహికల్స్ రావు, అంబులెన్స్ రాదు, బస్సెస్ రావు, స్కూల్ బస్సెస్ రావు, ఫైర్ బ్రిగేడ్, ఫైర్ ఎమర్జెన్సీ. ఇంత పెద్ద రెసిడెన్షియల్ లొకాలిటీలో ఫైర్ ఎమర్జెన్సీ వస్తే దిర్ ఇస్ నో వే టు ఎస్కేప్ అండి. మేము ఆ 13 feet రోడ్లో యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కాలంటే 3 సార్లు మలగాలండి. అది కూడా ఓన్లీ 2 wheelersకే పాసిబుల్ అవుతుంది, కార్స్కే పాసిబుల్ అవుతుంది. ఏ ట్రక్ కానీ, ఏ బస్సు కానీ, ఏ హెవీ వెహికల్ కానీ మాకు రాదు. రేపు పొద్దున మాకు కన్స్ట్రక్షన్ రిపేర్స్ వచ్చినా మెటీరియల్ రానికి పోనీకి కూడా జేసీబీలు కానీ బిగ్గర్ వెహికల్స్ ఏవి 13 feet రోడ్లో రాలేవండి. దీంతో ఎఫెక్ట్ అయ్యేది 5,000 to 6,000 పీపుల్ ఉన్నారండి. అండ్ దీనికి సింపుల్ ఆల్టర్నేట్ సొల్యూషన్ సేమ్ నాలా మీద సుచిత్ర రోడ్లో చేశారు, ఎక్స్టెన్షన్ రోడ్ బ్రిడ్జ్ పైన నాలా పైన ఎక్స్టెన్షన్ చేశారండి. ఇందులో ఉంది చూడండి, ఇది సుచిత్ర నాలా పైన వచ్చిన ఎక్స్టెండెడ్ బ్రిడ్జ్. సేమ్ సొల్యూషన్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చండి. కానీ స్టీల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి, గవర్నమెంట్ ఫండ్స్ ఇంతగానం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అరౌండ్ 57 crores శాంక్షన్ అయిందంట బ్రిడ్జ్. దాంట్లో పావు వంతు ఖర్చు పెట్టినా ఇలాంటి చేయొచ్చండి. ఇలాంటి బ్రిడ్జ్ ఉన్న బ్రిడ్జ్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అండ్ వాటర్ పైప్ లైన్స్ అడ్డంకి అని చెప్తున్నారు. వాటర్ పైప్ లైన్స్ని వాటర్ వర్క్స్ వాళ్ళతో కన్సల్టే చేయలేదు. అది కన్సల్ట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళతో పైప్ లైన్స్ అనేవి ఈజీగా ఒక పావు వంతు 1/10 ఆఫ్ అమౌంట్ తోని ఆ పైప్ లైన్స్ జరపచ్చు అంటండి. ఆ జరిపి ఉన్న రోడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. స్టీల్ బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మారుతి సన్ సిటీ ఓనర్ నా దగ్గర ఇక్కడ 4,000 మంది పైన ఉంటుంది. ఇక్కడ ఒక ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిరు. దీని ముందు మనం ప్లాన్ అడిగితే అప్పుడు ఏం చెప్పిరు, ఒక ఖాళీ డంప్ లెక్కనే ఉంటుంది అని చెప్పిరు. ఇప్పుడు మనం అడిగితే ప్లాన్ ఏది అని ప్లాన్ చూపిస్తే ఎక్కడ ఉంది ప్లాన్ అంటే ఇక్కడ లేదు, అక్కడ ఆఫీస్ కాడ రా అని చెప్తున్నారు. అక్కడ పోతే మళ్ళీ ఆయన చెప్తున్నారు అక్కడే చూపిస్తారు. ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు మనిషి లేరు. మనిషికి ఏది అయినా సమస్య చూపించాలంటే మనిషి ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ మనం ఎప్పుడైనా చెప్తే అంత బ్రిడ్జ్ అవసరం ఏంటి సార్, కింద నుంచి రోడ్ వెళ్తుందండి, ఏం రోడ్ లేదు, పైన నుంచి అంత పెద్ద బ్రిడ్జ్ చేసి ఏం చేస్తారు? కింద నుంచి ఏది అని కింద రోడ్ వెళ్తున్నారంటే పైన నుంచి బ్రిడ్జ్ చేస్తారు. కింద రోడ్ లేదు, ఏం లేదు, పైన బ్రిడ్జ్ ఎంత పెద్ద ఎందుకు ఏం అవసరమే లేదు. ఇక్కడ అంత బ్రిడ్జ్ తయారు చేసి ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువ శాంక్షన్ అయితే పెద్ద బ్రిడ్జ్ చేయాలా కంపల్సరీ అవసరమా? గవర్నమెంట్ డబ్బులు మిగిలితే మంచినే కదా. 30 CR అప్పుడు సెలెక్షన్ అయింది, తర్వాత ఇప్పుడు 56 CR ఎక్కువ అయింది అంటే మళ్ళీ పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు. ఎన్ని పిల్లర్స్ ఎన్ని వస్తుంది అని అడిగితే అంటే కూడా అది ఎవరికైనా తెలియదు. అంత పెద్ద పెద్ద బ్రిడ్జ్లు రోడ్ పైన అవుతుంది. అక్కడ ఒక్కొక్క పిల్లర్ల బ్రిడ్జ్ అయిపోతుంది. ఇక్కడ 36 బ్రిడ్జ్ కింద పిల్లర్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద బ్రిడ్జ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏంటి, మీకు సమస్య ఏంటి? మనకి సమస్య అంటే కింద ఫైర్ బ్రిగేడ్ రావాలంటే జాగా లేదు, కింద స్కూల్ బస్ రావాలంటే జాగా లేదు, నా దగ్గర ఏది అని లోపల రావాలంటే జాగా లేదు. ఇక్కడ డెడ్ ఎండ్ అయిపోతుంది. నేను స్ట్రేట్ వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, మళ్ళీ పైన ఎక్కాలి. అప్పుడు చెప్తున్నారు పైన నుంచి యూటర్న్ చేసి పైన వెళ్ళాలి. ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా చేయాలి? అది ట్రాఫిక్ ఉండదా? పైన బ్రిడ్జ్ చేస్తే ఎట్లయినా ట్రాఫిక్ అవుతుంది కదా. పైన ఎమర్జెన్సీ కేసు ఉంటే అప్పుడు ఎట్లా వెళ్ళాలి? నేను జాగా లేదు. ఏం సమస్య? అది సమాధానే లేదు దీనికోసం. మరి మీకు ఇప్పుడు సర్వీస్ రోడ్ కూడా 13 feet రోడ్ ఇస్తున్నారు మనకి.